ఎల్కదుర్తి సభకాడ బస్సుల గడ్డం తిరిగిన ఆర్టీఓ ఆఫీసర్లు కనిపిస్తే వాళ్ళను దొరకబట్టి తన్ని తరిమేసేటోళ్ళట. సభను జరగకుండా కూడా ఆర్టీఓలు చూసిరా. ప్రభుత్వ అధికారులను పట్టుకొని తంతము అని ప్రగల్భాలు వలుకుతున్నది ఎవరు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కారు పార్టీలుండి అంత క్రమశిక్షణ తప్పి మాట్లాడింది ఎవరంటారా ఈయనుండ్రి. అయ్యా బీఆర్ఎస్ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఆర్టీఓలు ఏమన్నారు, వాళ్ళని ఎందుకు తనుడే అంటారు చెప్పుర్రి సారు. ఫారెస్ట్ అధికారుల కాడ మేము 200 ఎకరాల ఫారెస్ట్ మొత్తం చెట్లను మొత్తం 200 ఎకరాలు నరికినామట, ఫారెస్ట్ మొత్తం ఖతం చేసినామట. ఫారెస్ట్ అధికారులు వచ్చిళ్ళు. మరి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మిమ్మల్ని అడిగితే ఆర్టీఓలు ఏమన్నారు, వాళ్ళని ఎందుకు అంటారు? ముచ్చట మంచిగా చెప్పుర్రి. ఆ కంప్లైంట్ బుద్ధి లేదు. ఆర్టీఓను నిన్న తన్నుడే ఉండే, నాకు దొరకలే. ఆర్టీఓలు బహిరంగంగా వార్నింగ్లు ఇచ్చిళ్ళు స్కూల్ యాజమాన్యానికి. పెద్దలైన పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ప్రభుత్వ అధికారులను పట్టుకొని ఓ మాజీ ఎమ్మెల్యే అయిన మీరు ఇట్లా అనుడు ఏంది సారు? మీరు ఇట్లా అంటుంటే ప్రభుత్వ అధికారితోని ఎట్లా మాట్లాడాలని పక్కపొట్టి కూర్చొని ముసిముసిగా నవ్వుతున్న ఆ లీడర్లకు కూడా తెలియదా? గాయంత సోయి లేకుండా కూడా పోతున్నదా? అడ్డగోలుగా బస్సులు పెట్టి బస్సుల నిండా పబ్లిక్ను నింపి తాగుకుంటా ఊగుకుంటా సభలకు పోతుంటే ఎవరికన్నా అపాయం అయితే ఏంది సారు పరిస్థితి? ఎవరు జిమ్మెదారి తీసుకుంటారు? అందుకే ఆర్టీఓలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు కావచ్చు. మీరు కూడా రూల్స్ పాటించే ఫిట్నెస్ ఉండే బస్సులను, కాయిదాలు చక్కగా ఉన్న బస్సులను పెట్టుకోవాలి. అట్లా చేయకుండా ఇట్లా ఆర్టీఓలను బెదిరిస్తే ఏమన్నట్టు సారు? అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు అధికారులను కన్ను మిన్ను గానకుండా మీ కార్యకర్తలు కారు కూతలు కూస్తేనే కదా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టింది. అది మరిచిపోయి మళ్ళా ఇట్లా మాట్లాడితే ఏమన్నట్టు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.